వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇవాళ మన దేవాలయంలో భాగంగా మనం వచ్చాము శామీర్పేట గ్రామానికి చెందిన కట్టమైసమ్మ తల్లి ఆలయానికి. ఇది మెయిన్ హైవే మీద ఉంటుంది, హైదరాబాద్కి వెళ్ళే రూట్లో. ఈ కట్టమైసమ్మ తల్లి ఇక్కడ ఉన్న శామీర్పేట చెరువు ఎంతో ప్రాముఖ్యమైనవి, ఎంతో చరిత్రను సొంతం చేసుకున్నవి. అమ్మవారు అంటేనే శక్తి స్వరూపిణి. ఈ అమ్మవారైతే ముఖ్యంగా గ్రామ దేవతల్లో ఒకరైన కట్టమైసమ్మ. కట్ట అంటేనే ఇక్కడ శామీర్పేట చెరువు ఉంటుంది, దానికి అడ్డంగా కట్టిన ఏదైతే నిర్మాణం ఉంటుందో దాన్ని కట్ట అంటారు. ఆ అడ్డుగా కట్టిన నిర్మాణమే ఇది. కాబట్టి దీని మీదుగా వెళ్లే ప్రతి ప్రయాణికుల మీద, వాహనదారుల మీద ఈ కట్ట మైసమ్మ వారి దీవెనలు ఉంటాయని ఇక్కడికి వచ్చి వాహనాలు కూడా నిత్యం పూజలు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నిత్య బోనాలు అందుకునే అమ్మవారిగా ఈ అమ్మవారికి ప్రత్యేకమైన పేరు ఉంది. మొత్తం సంవత్సరాంతం బోనాలు ఇక్కడ అమ్మవారికి చెల్లిస్తూ ఉంటారు. అదొక ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నాయి, మనం ఆలయం దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శామీర్పేటలోని కట్టమైసమ్మ ఆలయాన్ని, అమ్మవారిని దర్శించుకుందాం రండి. ఈ కట్టమైసమ్మ అమ్మవారికి తమ కోరికలు నెరవేరాలని నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి బలి ఇస్తూ ఉంటారు. ఇక్కడ కోళ్ళని, మేకల్ని బలి ఇస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రదేశంలో శామీర్పేట చెరువు కూడా చాలా ప్రాముఖ్యమైనదని చెప్పుకున్నాం ఇందాక. ఆ చెరువులో చాలా పెద్ద పెద్ద చేపలు నిత్యం ఉంటాయి. ఇక్కడ ఆ చేపల్ని కూడా వచ్చిన ప్రయాణికులు, వచ్చిన భక్తులు తనివి తీరా చూస్తారు. చేపలు కూడా ఇక్కడ వంట వండి ఇక్కడ వచ్చిన భక్తులకి చేపల్ని కూడా ఇక్కడ అమ్మకందారులు పెడుతూ ఉంటారు. దానికి నిదర్శనంగా మన టూరిస్ట్ శాఖ వాళ్ళు ఇక్కడ ఒక ప్రతిమల్ని కూడా ఏర్పాటు చేశారు. మన తెలంగాణ టూరిజానికి సంబంధించి ఇక్కడ శామీర్పేట చెరువు చేపలకు చాలా ప్రత్యేకమైంది అనే దానికి నిదర్శనంగా ఇక్కడ చేప ప్రతిమను కూడా మనం చూడొచ్చు. శామీర్పేట చెరువులో నిత్యం చేపలు పట్టడం కూడా జరుగుతుంది. అదే చేపల్ని ఇక్కడ ఫ్రెష్ గా వండి ఇక్కడికి వచ్చే భక్తులకి ఆరగించడానికి, తినటానికి అందిస్తూ ఉంటారు దుకాణ యజమానులు. ఇక మనం ఆలయం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. స్వామి, మీ పేరు? కూర్మాచలం విష్ణువర్ధనాచార్య. అమ్మవారి ప్రస్తుతం అయితే ఇప్పుడు అమ్మవారిని ప్రతిష్టాపన చేసినప్పటికీ ఇంతకు ముందు అయితే స్వయంభూ అమ్మవారు. అయితే అమ్మవారికి ఏ టైంలో ఎక్కువ మంది భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది? ప్రతి నిత్యం ఎక్కువనే ఉంటుంది. కాకపోతే ఆదివారం రోజు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆదివారం తర్వాత మంగళవారం, శుక్రవారం, గురువారం యథావిధిగా నడుస్తూనే ఉంటుంది. గురుగారు, ఎందుకు ఇక్కడ వాహన పూజలకి ఈ ఆలయం ప్రసిద్ధి? దేనివల్ల? ఇక్కడ పూజ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు జరగవని ఒక తడాగా నమ్మకం. వల్ల 20 సంవత్సరాల నుంచి ఇదే ఆనవాయితీ నడుస్తున్నది. చిన్న బండి తీసుకున్నా, పెద్ద వెహికల్ తీసుకున్నా, ఏ వాహనం తీసుకున్నా కానీ, ఎలాంటి వెహికల్ అయినా కానీ కంపల్సరీ వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వెళ్తే వాళ్ళకి ఎలాంటి అశుభం జరగదని నమ్మకం. ఎక్కువలో ఎక్కువ ఎంత సంఖ్యలో వస్తారు వాహన పూజలకి ఒక రోజు అంటే తక్కువ ఉంటుంది. ఆదివారం అయితే 40-30 వాహనాల దాకా రావచ్చు. అవి పెద్దవి, చిన్నవి ఒక 15-20 నుంచి మధ్యలో జరుగుతూనే ఉంటాయి. అయితే అమ్మవారికి ఇక్కడ బలి పీఠాన్ని సపరేట్ గా ఏర్పాటు చేశారు. కోళ్ళని, మేకల్ని బలిస్తున్నారు. ఇది ఎన్నేళ్ల నుంచి, అంటే మొదటి నుంచి ఈ ఆచారం కొనసాగుతుందా? మొదటి నుంచి ఇలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు మొక్కు కళ్యాణం కాలేదనుకొని ముడుపు కట్టుకొని, నాకు కళ్యాణం అయితే అమ్మ నీకు మేము బియ్యం పోసి పొడి బియ్యం పోసి ఈ ఆటను బలిస్తామని అట్లా మొక్కడం జరుగుతుంది. అదే విధంగా సంతానం కాకుండా కానీ, అమ్మ నీకు సంతానం కోసం, సంతానం నాకైతే తొట్టెలు కట్టేసి మీకు కూడా ఇట్లా తొట్టెలు సమర్పిస్తారు. ఇట్లా రకరకాలుగా పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి ప్రతి నిత్య అభిషేకం, నిత్య అర్చన, నిత్య బోనం, నిత్య అభిషేకం, నిత్య అర్చన, నిత్య బోనం, నిత్య బలి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత. నాకు తెలిసి అయితే నేను ఇప్పటివరకు చూసిన ఆలయాల్లో నిత్య బలి, నిత్య అభిషేక అర్చనలు కామన్ గా వింటాం, కానీ నిత్య బోనం కూడా చాలా అరుదే. ఎందుకంటే సీజన్ వారీగా మనం బోనాలు సమర్పిస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు మొక్కుకుంటే అప్పుడు బోనం వచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించవచ్చు. అయితే ఇన్ని నిత్యం ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కదా, ఈ అమ్మవారు వాహన పూజలు, బోనాలు, ఇక్కడ నిత్యం పూజలు అని అంటే అయ్యగారులు మొత్తంగా ఎంతమంది ఉన్నారు? షిఫ్ట్ల వారీగా చేస్తారా? ఎట్లా చేస్తారు? షిఫ్ట్ అనేది ఏముండదు మేడం, ఉండేది ఇద్దరమే. కాకపోతే మా అడ్జస్ట్మెంట్ కోసం ఇంకొక అర్చకులు పెట్టుకున్నాం. ఎందుకంటే ఉదయం 5:30కు ఆలయం ఓపెన్ చేయాలి. 5:30 చేయాలి. 7:30, 7:30 వరకు అభిషేకం అవుతుంటుంది. 7:30 నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంటుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం 7 o'clockకి క్లోజింగ్ ఉంటుంది. మధ్యలో ఎప్పుడు కూడా బ్రేక్ అనేది ఉండదు, కంటిన్యూగా ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు బ్రేకే ఉండదు. 12 గంటలు నిర్విఘ్నంగా కంపల్సరీగా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటారు భక్తులు.
అయితే మీరు ఇద్దరే పూజారులు అంటున్నారు, చాలా బాగా మేనేజ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఆలయం ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరు దీని పర్యవేక్షణ? ఇప్పుడున్న ప్రస్తుత కమిటీ చైర్మన్ మేకల మహేందర్ యాదవ్ అని, క్యాషియర్ వచ్చేసి బోయిని రాజు అని, ఇద్దరు వాళ్ళ సమక్షంలో జరుగుతున్నది. ప్రతి సంవత్సరం దీనికి ఒక కమిటీ ఉంటుంది. ఒక కులం నుంచి ఒక సభ్యుడు వస్తాడు. వాళ్ళ దాంట్లో వాళ్ళు ఒక చైర్మన్, ఒక క్యాషియర్, తర్వాత వైస్ చైర్మన్ లాగా అలాగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కమిటీ ఉంది అని చెప్తున్నారు కదా, కమిటీలో మొత్తం ఎంతమంది ఉంటారు? ఒక కులం నుంచి ఒక ఉంటారు, 13-14 మంది. ఈ అమ్మవారు ఈ గ్రామం పేరు షామీర్పేట గ్రామం, జిల్లా మేడ్చల్ జిల్లా. ఈ అమ్మవారికి ఎన్నేళ్ల చరిత్ర అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి మేము వచ్చి 7 years అవుతుంది ఇక్కడికి. అంతకు ముందే ఒక 15-20 years బ్యాక్ నుంచి అమ్మవారి ఇలా కోరిన కోరికలని నెరవేరుస్తుందని తెలుసు. పూజారి గారు, కేవలం ఈ ఏరియా వాళ్ళే వస్తారా భక్తులు, లేకపోతే సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారా? హైదరాబాద్ నుంచి మొదలుకొని కరీంనగర్, వరంగల్, మంచిర్యాల తెలంగాణ మొత్తం. ఈవెన్ మన కవిత గారు వచ్చారు, తర్వాత మన కేటీఆర్ గారు వచ్చారు, చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు, హరీష్ రావు గారు వచ్చారు. అంతా ఇదే వే ఇలా వస్తుంటారు, దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటారు. సో ఈ వే నుంచి వెళ్ళే VVIPలు తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తాడు. ఈవెన్ మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, ఇక్కడ 2 times వచ్చారు, విజిట్ చేశారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా జస్ట్ చూడడానికి నిజానికి మనం ఒక హైవే మీద పక్కన ఉన్న ఒక చిన్న ఆలయంగానే కనిపిస్తుంది, కానీ ఇంత మహిమ, ఇంత శక్తి స్వరూపిణి అని, అసలు ఇంత ప్రత్యేకత ఉందని తెలియటంలో అయితే చాలా ఆశ్చర్యం ఉంది. పూజారి గారు, ఇంకా ఆలయానికి సంబంధించి ఏమైనా వసతులు కొరవడినాయా మీకు? ఇంకేమైనా వసతులు ఉంటే బాగుంటది అని ఏమైనా అనిపిస్తుందా? ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న కమిటీ సభ్యులతోనే అన్ని రకాలుగా అన్ని వసతులు చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు మేము అనుకుంటున్నాం, ముందట ఒక షెడ్ ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే వాహన పూజ చేసినప్పుడు ఎండ కొట్టకుండా, వర్షం పడ్డా కానీ కింద వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండకపోతే పెద్ద హై షెడ్ ఉంటుంది, ఆ షెడ్ ప్లాన్ చేస్తున్నాం. ఇంకోటి పూజారి గారు, ఇది వంట వార్పు చేసుకునే వాళ్ళకి, బలి ఇచ్చే వాళ్ళకి, వంటలు వార్పులకి ఫ్లైఓవర్ కింద జస్ట్ కొంచెం జాగలో వాళ్ళకి షెడ్ లాగా ఏర్పాటు చేసినారు కదా, మరి ఇంతమంది భక్తులు వస్తున్నప్పుడు అది సరిపోతున్న పరిస్థితే ఉందా? సరిపోతుంది, అక్కడ నుంచి సరిపోతుంది. ఈ సైడ్ లో ప్లేస్ ఉన్నది, మన సైడ్ లో ప్లేస్ ఉన్నది, కింద 14 షెడ్లు ఉన్నవి. బ్రిడ్జ్ కింద కూడా టెంట్లు వేసుకుంటారు, బ్రిడ్జ్ కింద టెంట్లు వేసుకుంటారు. అంతా నీట్ గా ఉన్నది. దాన్ని బట్టి మొత్తం మన కమిటీ మెంబర్లు ప్రతిరోజు పర్యవేక్షిస్తుంటారు. అంటే అంత స్మూత్ గానే జరుగుతూ ఉంటుందా? ఎలాంటి ఇబ్బంది లేకుండా. చెరువుకు సంబంధించి ఏమైనా చెప్తారా? చెరువు ప్రసిద్ధి ఏంటి ఈ చెరువుకు సంబంధించింది? అంటే చేపలు నిజంగా చాలా పెద్ద పెద్ద చేపలు కూడా అందులో ఉంటాయి అంటారు, నిజమేనా? ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న చెరువులో ఇది ఒక పెద్ద చెరువు. చుట్టుపక్కల అన్ని చెరువుల్లో ఇది పెద్ద చెరువు. నేర్చెలు వాటర్ కానీ అన్ని కిందకు వచ్చి ఇందులో ఉంటాయి. ఈ వాటర్ ఇది భువనగిరి వరకు వెళ్తుంటది. ఈ వాటర్ భువనగిరి వరకు ఇది వాటర్. పెద్ద చెరువు అది శామీర్పేట చెరువు కూడా చాలా పెద్ద చెరువు. సో వాటర్ తప్పనిసరి. మనం ఎక్కడ స్టే చేయాలన్నా, ఒక పూట వంట వార్పుకైనా, ఎక్కడ కాసేపు నిలవాలన్నా కూడా మనకి వాటర్ తప్పనిసరి. చెరువులో ఈ వాటర్ భువనగిరి దాకా వెళ్తున్న పరిస్థితి ఉంది. సో చెరువు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి భక్తుల రాక కూడా నిత్యం పెరుగుతూనే ఉంది తప్ప తరగట్లేదు. అంతేకాదు అమ్మవారి ప్రత్యేకతలు, నిత్య బలి, నిత్య బోనం అనేది మాత్రం నిజంగా చాలా ప్రత్యేకమైన విషయంగానే మనం చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. అమ్మవారిని దర్శించుకున్నాం కదా, కట్టమైసమ్మ తల్లి ఎంతో అద్భుతమైన రూపులో మంచి చిరునవ్వుతో ఉంది, చిన్మయిగా ఉంది. అయితే అమ్మవారు ఇక్కడ కొన్ని వందల ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసింది ఇదే శామీర్పేట చెరువులో. అమ్మవారు స్వయంభూగా వెలిస్తే రాను రాను ఆ అమ్మవారిని ఇక్కడ అంటే పూర్తి స్థాయిలో ప్రతిష్టాపన జరిగింది మాత్రం సుమారు ఒక 20 సంవత్సరాల క్రితమే. అంతకు ముందు వరకు కూడా అమ్మవారు స్వయంభూగా వెలిసిన రూపమే ఇక్కడ భక్తులకి దర్శనార్థం ఏర్పాటు చేశారు. కానీ రాను రాను ఒక 20 ఏళ్ల క్రితం నుంచి ప్రతిష్ఠించిన అమ్మవారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారు నిత్యం వేలాది మంది వాహనదారులకి అలాగే భక్తులకి నిత్యం దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఆషాఢ బోనాలు, శ్రావణ మాసం బోనాలు అని జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ లోని భక్తులందరూ ఆషాఢ మాస బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ నిత్యం ప్రతి వారం, ప్రతి మంగళ ఆదివారాల్లో బోనాలు సమర్పణ, అలాగే ఎవరెవరు వారి మొక్కుల అనుసారం ఏది మొక్కుకుంటే అది ఇక్కడికి వచ్చి బలి ఇచ్చే కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ భక్తులు మాత్రం ఎప్పుడు నిండుగా ఉంటారు ప్రతి మంగళ ఆదివారాల్లో. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, మనం వచ్చింది ఆదివారం కాబట్టి భక్తులతో కిటకిటలాడుతోంది ఆలయ ప్రాంగణం అంతా. భక్తులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నారు.
వాహన పూజలు. ఈ కట్టమైసమ్మ మెయిన్ ప్రాముఖ్యత ఏంటి అంటే వాహన పూజలు ఇక్కడ వేలాదిగా జరుగుతూ ఉంటాయి. నిత్యం వాహన పూజలు. కొత్త వాహనాన్ని కొనుక్కుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాదు ఇంకెక్కడి నుంచో వచ్చి ఇక్కడే వాహన పూజలు నిత్యం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ కట్టమైసమ్మ ఎప్పుడైతే ఈ వాహనదారులకి వాళ్ళ గండాల నుంచి తప్పించే అమ్మవారిగా చాలా పేరు పొందిందో అప్పటి నుంచి వాహన పూజలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వాహన పూజలకి, ప్రతినిత్యం బోనాలకి, ఇంకా తమ తమ మొక్కుల వారీగా కోళ్ళని మేకల్ని బలిచ్చే ప్రదేశంగా ఈ కట్టమైసమ్మ, శామీర్పేటలోని కట్టమైసమ్మ ఆలయం చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దానికి తగ్గట్లుగానే భక్తులు నిత్యం ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. హైవే మీద రోడ్డుకు వెళ్తుంటే సైడ్ కని ఒక చిన్న ఆలయంగా ఇది కనిపిస్తుంది. కానీ లోపల సౌకర్యాల విషయానికి వస్తే లడ్డు పులిహోర కౌంటర్ అంటే ప్రసాద కౌంటర్ తో పాటు అమ్మవారి చీరల్ని ఇక్కడ ఎప్పటికప్పుడు అమ్మవారి ఏదైతే ధరిస్తారో చీరలు, ఆ చీరల్ని కూడా ఇక్కడ అమ్మవారి చీరలు భక్తులకు అందించే విధంగా వేలంపాట్లో ఇచ్చి ఆ చీరల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఆలయాన్ని చాలా రంగురంగులతో అత్యంత కళారీతిలో మంచి మంచి కళాకృతులతో ఎంతో సుందరంగా నిర్మాణం చేశారు. మంచి కలర్ఫుల్ టెంపుల్ గా మనకి ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి భక్తులకి కూడా ఈ ఆలయం ఎంతో ఆకర్షిస్తుంది. ముఖ్యంగా అమ్మవారిని చాలా మంది భక్తులు నమ్ముకుంటారు. మనం ప్రసాదం కౌంటర్ ని కూడా చూడొచ్చు. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో, పెద్ద పెద్ద ఆలయాల్లో మనం వెళ్తే ఎట్లయితే ఒక లడ్డు ప్రసాదం కౌంటర్ లడ్డు పులిహోరలతో ఉంటుందో అలాగే మన హైదరాబాద్ లోని శామీర్పేటలోని కట్టమైసమ్మ ఆలయంలో కూడా ప్రసాదం కౌంటర్ ని కూడా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ బోనాలు సమర్పించే ప్రదేశాన్ని చూడొచ్చు. దానికంటూ బోన సమర్పణకంటూ ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి దానికి ఈ రాడ్స్ తో సహా ఒక సపరేట్ సెక్షన్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైతే భక్తులు బోనాల్లో చాలా రకాలు ఉంటాయి. కొంతమంది పసుపు అన్నాన్ని, కొంతమంది బెల్లం అన్నాన్ని, కొంతమంది ఆ పసుపు అన్నంలోనే కొంచెం వైట్ గా ఉండే అన్నాన్ని, పులిహోరల్ని వాళ్ళ మొక్కులకు అనుకూలంగా ఆ భక్తులు తెచ్చిన మనం ఇక్కడ బోనాన్ని చూడొచ్చు. బోనంలో మనము వేపాకుల్ని చూస్తాము, సారెను చూస్తాము. అలాగే ఎవరైతే చీరలు, ఒడిబియ్యం, గాజులు వారి మొక్కుకు అనుకూలంగా అమ్మవారికి ఏదైతే సమర్పిస్తామో వారి మొక్కులు తీరడానికి అని మొక్కుకుంటారో అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఈ బోనాల సమర్పణ దగ్గర ఈ బోనాల్ని ఇక్కడే ఏర్పాటు చేసి ఇక్కడే అమ్మవారికి అందిస్తారు. ఇక్కడికి చేరిస్తేనే అమ్మవారికి బోనం అందినట్టుగా ఫీల్ అవుతారు. ఆ తర్వాతే వారు పూజిస్తారు. అంటే అమ్మవారికి బోనం అందించే వరకు కూడా మహిళలు ఎవ్వరు అన్నం తినరు, ఉపవాసంతో ఉంటారు. ఈ బోనాల సమర్పణ అనంతరమే, ఈ దీప సమర్పణ అనంతరమే వారు కుటుంబ సమేతంగా ఇక్కడే వండుకొని చక్కగా చెట్ల నీడన వండుకొని, ఇక్కడ సపరేట్ షెడ్స్ ఉన్నాయి, వాటి కిందే వంట వార్పు చేసుకొని ఇక్కడ తనివి తీరా తిని ఒక పూటంతా ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తున్న పరిస్థితి మనకి ఇక్కడ నిత్యం కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? ఎందుకు ఈ టెంపుల్ సికింద్రాబాద్ మీకు దగ్గర కదా? ఆ సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ చాలా ఉంటాయి అక్కడ. ప్రత్యేకంగా ఇక్కడ దాకా ఎందుకు? ప్రతిసారి అంటే ఏ టైంలో? పండుగలకు కూడా ఇక్కడికి వస్తారా? ఓకే. ఈ ఆలయంలో ఏం నచ్చుతుంది నీకు? మీరేమైనా మొక్కులు చెల్లించుకున్నారా? ఏం మొక్కులు? మేకనా, కోడి, ఇంటిల్లిపాది వచ్చారా మొత్తం ఫ్యామిలీ అంతా? ఎంతమంది? ఓకే. మీ ఊహ తెలిసి ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? 5 years నుంచి వస్తున్నారా? ఓకే. మా అమ్మవారు బాగా అనిపిస్తారా కట్టమైసమ్మ? ఏ అమ్మవారిని ఇంట్లో మామూలుగా మన తెలంగాణలో పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఇట్లా పెట్టుకుంటాం కదా, మీ ఇంట్లో ఏ అమ్మవారు? ఎల్లమ్మ. బోనాలు ఎక్కడ సమర్పిస్తారు? ఇంటి దగ్గర సమర్పిస్తారు. ఇక్కడ మామూలుగా దర్శనానికి వస్తారు. ఇంటి దేవత మైసమ్మ అయినప్పటికీ, ఇంటి దేవత ఎల్లమ్మ అయినప్పటికీ, ఇంటి దేవత ఎవరైనప్పటికీ గ్రామ దేవతలు అనేవాళ్ళు మన తెలంగాణ సంప్రదాయంలో ఇంటి దేవతలుగా ఉంటారు. ఎక్కువ మంది పోచమ్మని, మైసమ్మని, ఎల్లమ్మని ఇట్లా పూజించుకుంటూ ఉంటారు. ఇంటి దేవత వేరే అయినప్పటికీ కూడా రావాలనిపించినప్పుడల్లా ఈ అమ్మవారికి దగ్గరికి వస్తే వాళ్ళకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది అనే విషయాన్ని భక్తులు చెప్తున్న పరిస్థితి. ఇంకా చాలా మంది భక్తులతో అయితే ఆలయం నిండిపోయింది. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక ప్రత్యేక ప్లేస్ ని ఏర్పాటు చేశారు. తెచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టాలంటే ఇక్కడే కొట్టాలి. సో ఆలయం ఎక్కడిదక్కడ సపరేట్ దేనికదే ప్లేసెస్ ఉండటం వల్ల కూడా కొంచెం నీట్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత ఉన్నా కూడా శామీర్పేట కట్టమైసమ్మ ఆలయం అనగానే మనం వెళ్తుంటే మటుకు రోడ్డు పక్కన ఒక చిన్న ఆలయంగానే కనిపిస్తుంది. కానీ ఇది స్వయంభూ అమ్మవారు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలీదు. ప్రతిష్ఠించిన అమ్మవారే అని అనుకుంటారు. కానీ ఒక 200-300 ఏళ్ల క్రితం అయితే ఇక్కడ అమ్మవారు చెరువులో స్వయంభూగా వెలిసింది.
కాలక్రమేణా అమ్మవారిని ప్రతిష్ఠించిన విషయాన్ని ఇందాక మనకి పూజారి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒక మంచిగా భక్తుల బ్యాచ్ చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇంత దూరం అనేది తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఈ అమ్మవారి గురించి ఎప్పటి నుంచి తెలుసు మీకు? లోకల్ ఇక్కడేనా? ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి టెంపుల్? ఫస్ట్ టైమేనా? ఎట్లా అనిపించింది? మీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఈ పక్కన అంటే ఇది చెరువులోనే అమ్మవారు వెలిసారు, అమ్మవారు ఉన్నారు. ఓ, సో హిస్టరీ తెలుసు. నెరవేరుతాయి. ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? బాగుందా? ఓకే. సిటీలో ఇంకా ఏ అమ్మవారి టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు జనరల్ గా? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఫేమసా? ఇంటి దేవుడు ఎవరు అంటే ఇంట్లో గ్రామ దేవత? పెద్దమ్మ తల్లి. మరి మైసమ్మ తల్లి ఎట్లా అనిపించింది? మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడికి. ఎన్నిసార్లు వచ్చి ఉంటారు మీరు? 20-25 టైమ్స్ వచ్చినాం. చాలా గ్రేట్ అసలు. ఎట్లా అనిపిస్తుంది అంటే హైవే మీద సైడ్ కి ఒక చిన్న టెంపుల్ లాగా కనిపిస్తూ ఉంటది కదా. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుండేనా? ఎందుకని? అప్పుడు ఇప్పుడు అంతా దోసుకుంటున్నారు అమౌంట్ అంతా. అప్పుడు మేమే వచ్చి మా చేతులతో పూజ చేసేదాన్ని. అమ్మవారు అప్పుడు ఉన్నట్టే ఉన్నారా? ఇప్పుడు సేమ్ అప్పుడున్నట్టే ఉన్నారా? అయితే స్వయంభూ అని తెలుసా మీకు ఈ అమ్మవారు? మొత్తానికి అయితే అమ్మవారిలో ఎలాంటి మార్పు లేదు, కానీ ఆలయంలో మటుకు కొంత మార్పు జరిగింది. వాళ్ళ చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు అభివృద్ధి చెందే ప్రాసెస్ లో కొంత ఆర్థికంగా దోచుకుంటున్న పరిస్థితిని ఓపెన్ గా చెప్పడం జరిగింది భక్తులు. ఇది మొత్తంగా అయితే మనం చూడొచ్చు. ఆలయ నిర్మాణాన్ని ఒకసారి శ్రవణ్ చూపిస్తాడు. ఎంతో కలర్ఫుల్ కలర్స్ తో పైన నుంచి కింది వరకు రంగురంగుల కలర్స్ తో. నిజానికి ఇది ఇంకా నైట్ టైంలో ఇంకా బాగుంటది, ఎందుకంటే మనకు అర్థమవుతుంది చాలా శ్రద్ధతోటి ఆలయాన్ని పునరుద్ధరించే అంశంలో భాగంగా చాలా డెవలప్ అయితే చేసిన పరిస్థితి. మనం ఆలయం లోపలికి వెళ్తున్న భక్తుల్ని అలాగే బయట మొక్కుతున్న భక్తుల్ని చూడొచ్చు. ఒక ఆదివారమే ఇంతమంది ఉన్నారంటే నిజానికి బోనాల టైంలో ఒక్కసారి మనం ఆలోచిస్తే బోనాలు రెగ్యులర్ గా భక్తులు సమర్పించే టైంలో ఇంకా ఏ స్థాయిలో భక్తులు ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం అందరూ కుటుంబ సమేతంగా అంటే ఒకేసారి వెహికల్లో ఒక 10 మంది ఒక ఇంటి నుంచి వారి వారి బంధువులు అందరూ కలిసి ఒకేసారి వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 12 మెంబర్స్ వచ్చారు. ఎక్కడి నుంచి? మల్కాజిగిరి. ఎందుకు ఇట్లా ఒక మంచి మాట్లాడుకుని మరి ఇక్కడ అమ్మవారి దగ్గరికి అంటే ఈ టైంలో ఏదైనా స్పెషలా? ఈ వేలో ఎప్పుడు వెళ్ళినా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తాం. సెంటిమెంట్ అది. ఎన్నేళ్ల నుంచి? మా మ్యారేజ్ అయినప్పటి నుంచి. అమ్మ ఎందుకు నమ్ముతారు ఈ అమ్మవారిని ఎక్కువగా కట్టమేసమ్మని? వెహికల్స్ కూడా పూజలు చేయించుకుంటారా ఇక్కడ? ఓకే. 12 మంది వచ్చారా మొత్తం హైదరాబాద్ నుంచి? మల్కాజిగిరి నుంచి. ఓకే. అంటే ఒక పూట అంతా స్టే చేస్తారా? మొక్కులు మొక్కున్నారా? ఓకే. అమ్మవారికి ఏమైనా బలిస్తారా లేకపోతే ఒడి బియ్యమా? ఎట్లా అమ్మ మాకని మీరు అక్కడి నుంచి తెచ్చుకుంటారా ఇక్కడే తీసుకుంటారా? ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారా? ఓకే. కొంతమంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు, కొంతమందికి ఇక్కడ అన్ని సామాన్లు దొరుకుతాయా మీకు? ఓకే. ఎంతసేపు ఉంటారు ఇట్లా వచ్చినప్పుడు? సాయంత్రం వరకు ఉంటారు. ఇక్కడే తిని వంట అంతా చేసుకుని మొత్తం కుటుంబ సమేతంగా వస్తారా వచ్చినప్పుడల్లా? బంధువులు కుటుంబం అంతా. థ్యాంక్స్ అమ్మా. చూస్తున్నాం కదా శామీర్పేట ఫ్లైఓవర్, ఏదైతే హైదరాబాద్ టు శామీర్పేట ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ కింద టెంట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడి దగ్గర టెంట్లు ఏర్పాటు చేసుకుని దాని కిందే వంట సంబంధించి ప్రతి సామాను కూడా ఇక్కడే అద్దెకు దొరుకుతుంది. సో అన్ని మోసుకుని వాళ్ళు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఇక్కడే ప్రతిదీ దొరుకుతుంది. ఈవెన్ కోళ్ళు మేకలు కూడా దొరుకుతున్న పరిస్థితి. కాకపోతే ఎవరైతే వాళ్ళ ఇంటి నుంచి మొక్కుకొని బయలుదేరాలనుకుంటారో వారి ఇంటి నుంచే మేకల్ని కోళ్ళని తెచ్చుకుంటున్నారు. అదర్వైజ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొని అమ్మవారికి చూపించుకొని తర్వాత బలిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఎవరు ఏ వంట వార్పు చేసుకున్నా వాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఆ ఫ్లైఓవర్ కింద నీడ పట్టున మనం చూడొచ్చు చాలా మంది టెంట్లు వేసుకొని ఆ నీడ పట్టున మంచిగా కార్పెట్ లాగా పరుచుకొని చేపలు పరుచుకొని ఉండి ఇక్కడ వంట వార్పు చేసుకొని ఇక్కడే ఈవినింగ్ వరకు ఇందాక పెద్దావిడ చెప్పినట్లు ఒక రోజంతా ఇక్కడ కేటాయిస్తారు మొక్కుకి. కాబట్టి ఇక్కడే ఈవినింగ్ వరకు ఉండి తిని చక్కగా కుటుంబ సమేతంగా ఇక్కడే అమ్మవారి సన్నిధిలో మేము ఉన్నాము అనే ఒక తృప్తితో అయితే ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితి. శామీర్పేట కట్టమైసమ్మ తల్లికి ఎంత చరిత్ర ఎంత ప్రాశస్త్యం ఉందో ఈ అమ్మవారి పక్కనే ఆనుకుని ఉన్న శామీర్పేట చెరువుకి కూడా అంతే ఘన చరిత్ర ఉంది. ఈ చెరువు కూడా సుమారు 100 ఏళ్ల క్రితం నాటిది. ఇక్కడ ఎంతో పెద్ద పెద్ద చేపలు కూడా నిత్యం దొరుకుతూ ఉంటాయి, వల వేసిన వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఈ చెరువు కూడా ఎంత స్వచ్ఛంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చుట్టుపక్కల గ్రామాలన్నిట్లో ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నిట్లో కూడా దీన్ని పెద్ద చెరువుగా చెప్పుకుంటారు. అదే
దానికి నిదర్శనంగా ఎంత పెద్దగా ఉంది ఈ చెరువు మనం చూడొచ్చు. శామీర్పేట చెరువు ఉండటం కూడా ఇక్కడికి వచ్చే భక్తులకి గాని, ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రయాణికులకు గాని ఇక్కడ ఈ చెరువు ఉండటం కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడికి వచ్చే భక్తులు కాసేపు సేద తీరటానికి, ముఖ్యంగా చెరువును చూస్తూ కాసేపు ఆహ్లాదంగా గడపటానికి ఒక టూరిస్ట్ ప్రదేశంగా ఇక్కడ ఒక రౌండ్ షెడ్ లాగా నిర్మాణం చేశారు. దానికి చైర్స్ ని మనం చూడొచ్చు. కుండ ఆకృతిలో, మన తెలంగాణ అచ్చ తెలుగు కుండలు ఉంటాయి కదా, ఆ కుండల ఆకృతిలో సీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఎక్కువ మంది భక్తులు ఫోటో దిగాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ చెరువు దగ్గరలో ఉన్న ఈ చల్లటి వాతావరణంలో ఫొటోస్ దిగడానికి వచ్చినప్పుడు ఇక్కడ కాసేపు సేద తీరడానికి అనుకూలంగా ఈ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది శామీర్పేటలోని కట్ట మైసమ్మ తల్లి నిత్య పూజ అర్చనలతో పాటు నిత్య బలి, నిత్య బోనాలు, నిత్య వాహన పూజలతో నిత్యం భక్తులతో విరాజిల్లుతూ ఉంది. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతోంది. ఇది ఇవాల్టి మన దేవాలయం. కెమెరామెన్ శ్రవణ్తో యశోద సైనింగ్ ఆఫ్.